మాజీ ఎంపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబు విచారణ కోసం ఒంగోలు ఎస్పీ ఆఫీస్కు వచ్చాడు. ఈ సందర్భంగా అనుచరులు ఓవర్ యాక్షన్ చేశారు. విజయవాడ నుంచి అనుచరులతో ర్యాలీగా వచ్చాడు తులసిబాబు. అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎస్పీ కార్యాలయం ఎదుట జై తులసన్న అంటూ అనుచరులు నినాదాలు చేశారు. పోలీసులతో తులసిబాబు అనుచరులు వాగ్వాదానికి దిగారు. వారిని పక్కకు తప్పించి తులసిబాబుని విచారణ కోసం ఎస్పీ ఆఫీసులోకి అనుమతించారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని గత వైసీపీ ప్రభుత్వంలో కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కామేపల్లి తులసిబాబు కొద్దిసేపటి క్రితమే ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకి హాజరయ్యారు. అయితే విచారణకి వస్తున్న కామేపల్లి తులసిబాబు గుడివాడ నుంచే ఆయన అనుచరులతోటి పెద్ద ఎత్తున ర్యాలీగా ఒంగోలు వచ్చిన పరిస్థితి. ఒంగోలు ఎస్పీ కార్యాలయం ఎదుట అనుచరులతో కలిసి ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి వచ్చిన కామేపల్లి తులసిబాబుని పోలీసులు కార్యాలయం గేటు బయటనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇటు కామేపల్లి తులసిబాబు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో పోలీసులకు గుడివాడ వస్తే మా సంగతి ఏందో చూపిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి స్థానికంగా కనిపించింది. మేమంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే, మమ్మల్ని కూడా లోపలికి వదిలిపెట్టాలంటూ కూడా కామేపల్లి తులసిబాబు అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై తులసన్న అంటూ కూడా పెద్ద ఎత్తున ఎస్పీ కార్యాలయం ఎదుట నినాదాలు చేసిన పరిస్థితి. దీంతో ఏదైతే ఇటు పోలీసులు అటు కామేపల్లి తులసిబాబు అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. ఒకానొక దశలో లాఠీ చార్జీ చేసే దశకు కూడా వెళ్ళిందని చెప్పవచ్చు. ఏదైతే కామేపల్లి తులసిబాబు అనుచరులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన దిగడంతో పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున ఎస్పీ కార్యాలయం గేటు బయటికి చేరుకున్న పోలీసులు ఏదైతే కామేపల్లి తులసిబాబు అనుచరులందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేశారు. అదే సమయంలో కామేపల్లి తులసిబాబు ఒక్కరికే లోపలికి విచారణకి అవకాశం ఉంది నేపథ్యంలో ఆయన ఒక్కరినే లోపలికి అనుమతిస్తామని చెప్పి ఆయన ఒక్కరినే లోపలికి అనుమతించారు. ప్రస్తుతం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో మనం చూస్తున్నాం విజువల్స్లో ఎస్పీ కార్యాలయంలో కామేపల్లి తులసిబాబుని ఎస్పీ విచారిస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ఇటు ఏదైతే ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను కూడా ఒంగోలు తీసుకొచ్చేందుకు పోలీసులు గుంటూరు వెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా కలిపి ఈరోజు సాయంత్రం అయితే విచారించే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ వెంకట్. Hey!